ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పాలల్లో నట్స్ పౌడర్స్ అంటే ప్రోటీన్ పౌడర్స్ దగ్గర నుంచి మార్కెట్లో మనకి అవే చాలా నీట్గా పాలిష్ చేసి అమ్ముతున్నారు. పక్కన పెడితే హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నట్స్ అనేవి న్యాచురల్గా తీసుకుంటే బెటరా సోక్ చేసి, లేదా ఇట్లా ప్రోటీన్ పౌడర్స్ ఫార్మాట్లో చేసి హోమ్ మేడ్ బోన్విటా, హోమ్ మేడ్ బూస్ట్, హైట్ పెరగాలంటే ఇట్లా ఈ నట్స్ పౌడర్స్ తీసుకోవడం, పాలల్లో కలుపుకొని తాగడం, ఈ రకంగా ఇట్ ఇస్ బెటరా? ఆల్వేస్ ద హోమ్ ఫుడ్ ఇస్ బెస్ట్. మనము వీ హ్యావ్ సో మెనీ ప్రోడక్ట్స్ కదా, అంటే దే అడ్వర్టైజ్ అని ఇది ఇవ్వండి హైట్కి వెయిట్కి. టు బీ ఫ్రాంక్, మీరు ఆ నట్స్ ఇంట్లోనే తయారు చేసుకొని ఎవ్రీడే మిల్క్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. అది బెటరా లేకపోతే హోల్ నట్స్ తినడం బెటరా? యాక్చువల్లీ అయితే హోల్ నట్స్ తినడమే బెటర్ టు బీ ఫ్రాంక్. బట్ ద థింగ్ ఈజ్, అది మనలాగా వాళ్ళు కూర్చొని తినరు. దే డోంట్ ఈట్ ఇట్. ఇఫ్ దే ఆర్ ఈటింగ్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, అబ్సల్యూట్లీ ఫైన్. అదర్వైజ్ వాట్ వీ కెన్ డూ ఈజ్ లైక్ అ స్మూతీస్ ఆర్ మచ్ ప్రిఫర్డ్. ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదా, సో ద యాక్సెప్టెన్స్ అనేది స్మూతీ ఫామ్లో, మిల్క్ షేక్స్ ఫామ్లో ఎక్కువగా ఉంది. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఒక రెసిపీ ఏదైనా చెప్తారా అట్లాగా? యా, మనం ఏంటంటే 1 glass ఆఫ్ మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్ ఏదైనా పర్వాలేదు. ఇఫ్ సమ్ కిడ్స్ ఆర్ అలర్జిక్ టు లాక్టోజ్, అంటే మిల్క్ పడదు, అట్లాంటి వాళ్ళకి మనం ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు. సో అందులో యాడ్ సమ్ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్ కానీ ఇదేమంటారు అక్రోట్ కానివ్వండి, చిన్నపిల్లలకు కాజు పిస్తా అయినా పర్వాలేదు. అండ్ యాడ్ సమ్ డేట్స్, కిష్మిష్, అంజీర్ అందులో వేసేసి జస్ట్ మిక్సీ పట్టి, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఆల్సో యాడ్ బనానా. బెస్ట్ థింగ్, స్వీట్నర్ మనం షుగర్ యాడ్ చేయకపోయినా సరే బనానా వేస్తే అండ్ డేట్స్ వేస్తే ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది. కాబట్టి షుగర్ అనవసరం కదా, యాక్చువల్లీ అనవసరం. అండ్ స్పెషలీ డాక్టర్స్ కూడా 6 months ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో టిల్ 1 year దే స్ట్రిక్ట్లీ టోల్డ్ అస్ డోంట్, వాళ్ళకి అసలు చెప్పొద్దు సాల్ట్ అండ్ షుగర్ గురించి. సో అసలు అవసరమే లేదు. దాని తర్వాత ఎట్లాగో వాళ్ళు తీసుకుంటారు, బట్ అట్లీస్ట్ దట్ 1 year వరకు షుగర్ అండ్ సాల్ట్ దే హ్యావ్ టు అవాయిడ్. ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అని, ఫ్లాక్స్ సీడ్స్ అని. సో జనరలీ వాళ్ళకైతే మనము సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ ఇవ్వచ్చు. సో ఈ జస్ట్ తినమంటే తినరు. సో ఆ స్మూతీలో యాడ్ చేస్తే దే డోంట్ ఈవెన్ నో ఇట్. సో దిస్ హ్యావ్ ఇట్. సో దట్ ఈస్ ఆల్సో బెటర్. సో మీరు స్మూతీస్ సజెస్ట్ చేస్తే పిల్లలకి చాలా బెటర్. అలానే తింటే ద బెస్ట్ థింగ్. సో అలాంటప్పుడు కానప్పుడు వీ కెన్ మేక్ ఇట్ ఇన్ దిస్ ఫార్మ్.